హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. 2018 డిఎస్సిలో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అండి ఇవి. ఇందులో 30 బిట్స్ అయితే ఉన్నాయి, కంటెంట్ ప్లస్ మెథడాలజీ. సో ఇందులో ఉండేటువంటి గ్రామర్ బిట్స్ అయితే మనకి ఎక్కువగా యూజ్ అవుతాయండి. ఎందుకు అంటే సిలబస్ అయితే చేంజ్ అయింది, అది అందరికీ తెలుసు. బట్ గ్రామర్ పరంగా అయితే ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు కాబట్టి ఇందులో ఉండేటువంటి మెథడాలజీ అండ్ గ్రామర్ పార్ట్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్కి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్, కింది పాత్రలు గల పాఠ్యాంశాలను గుర్తించండి. పుట్టన్న, మధుపర్కాలు, దివాంజీ, గులాబీ అత్తరు, వశిష్ఠుడు, హరిశ్చంద్రుడు, సత్యనాదెల్ల, స్ఫూర్తి ప్రదాతలు. ఆన్సర్ ఆప్షన్ 4. సో పాఠ్యాంశాలలో కవి పరిచయాలు మాత్రమే కాకుండా మనం మొత్తం పాఠ్యాంశాన్ని కూడా చదవవలసి ఉంటుంది. అందులో ఉన్నటువంటి వివిధ పాత్రలు, వారి యొక్క సంభాషణలు కూడా చదవాలి. నెక్స్ట్ వన్, క్రింది పద్యాన్ని సరైన క్రమంలో అమర్చండి. ఫ్రెండ్స్, దీన్ని సరైన క్రమంలో అమర్చితే ఫస్ట్ ఈ వస్తుంది, నెక్స్ట్ ఆ, దాని తర్వాత ఆ, దాని తర్వాత వచ్చేది ఈ. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, నేను చిన్న శునకాన్ని పెంచుకుంటున్నాను. ఈ వాక్యంలో ఫ్రెండ్స్ ఇక్కడ నేను అనేది సర్వనామము, చిన్న అనేది విశేషణం అవుతుంది, శునకం అనేది నామవాచకము, పెంచుకుంటున్నాను అనేది క్రియ. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, పండ్లను బొట్ట నిండుగా మేయుచు వెక్కిరించును, మిన్నక దాటుచు దోకలెత్తుచు గూయుచు. కోతుల చేష్టలను తెలిపే ఈ వాక్యంలోని అలంకారం. ఇక్కడ కోతుల యొక్క చేష్టల గురించి ఈ వాక్యం తెలుపుతుంది. అంటే కోతులకు స్వాభావికంగా ఉన్నటువంటి చేష్టలే కాబట్టి ఇది ఆప్షన్ 1 స్వభావోక్తి అలంకారం అవుతుంది. జాతి గుణ క్రియాదులను గురించి తెలిపేదే స్వభావోక్తి అలంకారం. నెక్స్ట్ వన్, ఎన అర్థం. ఎన అంటే అర్థము, ఆప్షన్ 2 సమానం. నెక్స్ట్ వన్, ఓనరు అనే పదానికి నానార్థాలను గుర్తించండి. ఓనరు అనే పదానికి నానార్థాలు ఇంపు, కలుగు, ఒప్పు, అనుకూలత. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. ఆ మరియు ఈ రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, లలిత కళాక్షేత్రము అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించినది. లలిత కళాక్షేత్రం అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించినది ఆప్షన్ 1 వేదాంతం పార్వతీశం. నెక్స్ట్ వన్, విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయమనడం ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. ఆహ్వాన పత్రిక తయారు చేయడం అనేది సృజనాత్మకత అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చెప్పెడు వారు చెప్పిన వినియడు వారికించుక వివేకము పుట్టదే. ఈ మాటలు వీరు వీరితో అన్నారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఈ మాటలు పులి గోవుతో అన్నది. నెక్స్ట్ వన్, ప్రాణులకు జీవనాధారమైనవాడు అను వ్యుత్పత్తినిచ్చే పదం ఏది. ఆన్సర్ ఆప్షన్ 4 అనిలుడు. అనిలుడు అంటే గాలి, ప్రాణులకు జీవనాధారమైనవాడు అనిలుడు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో జీవ వైవిధ్యాన్ని తెలిపే పాఠ్యాంశం. జీవ వైవిధ్యాన్ని తెలిపే పాఠ్యాంశం ఆప్షన్ 1 చిలుక సందేశం. నెక్స్ట్ వన్, కాంతామణి పదంలోని సమాసం. ఫ్రెండ్స్, ఇక్కడ ఉపమానం అనేది ఉత్తర పదంగా ఉంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. ఇది ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం. నెక్స్ట్ వన్, బొమ్మగుర్రం కథను రచించినది ఎవరు. బొమ్మగుర్రం కథను రచించినది ఆప్షన్ 2 దీపా అగర్వాల్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఎనాదేశ సంధి జరగని పదం. ఇందులో ఎనాదేశ సంధి కానిది ఆప్షన్ 2 రమ్యోక్తి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎనాదేశ సంధికి సూత్రం ఏమొస్తుంది అంటే
ఆకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు అనేవి రావాలి. ఇక్కడ రమ్యోక్తి, దీన్ని విడదీస్తే రమ్య ప్లస్ ఉక్తి అని వస్తుంది. ఇక్కడ ఓ అనేటువంటి సౌండ్ వస్తుందండి. సో ఇది గుణసంధి అవుతుంది. నెక్స్ట్ వన్, బలిరే శిల్పి జగంబులోన జిరజీవత్వంబు సృష్టించుకో. ఈ పద్యపాదంలోని యతిమైత్రి అక్షరాలను గుర్తించండి. ఫస్ట్ ఈ పద్యపాదం ఏదో మనకు తెలియాలి. ఇందులో 20 అక్షరాలు ఉన్నాయి. సో 20 అక్షరాలు ఉత్పలమాలలోనూ ఉంటాయి, మత్తేబంలో కూడా ఉంటాయండి. సో ఇక్కడ బలిరే, దీన్ని ఘన విభజన చేస్తే లఘువు లఘువు గురువు వస్తుంది. సో ఇది సగనం. సో సబరణమయవ. సో మత్తేబంలో ఉండేటువంటి గణాలు సబరణమయవ అండి. సో మత్తేబంకి సంబంధించి యతిమైత్రి 1 14 అక్షరాలకు చెందుతుంది. ఇందులో 1వ అక్షరం బ, 14వ అక్షరము వా. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను. ఈ వాక్యానికి కర్మని వాక్యాన్ని రాయండి. ఫ్రెండ్స్ దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నా చే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. కర్తరి వాక్యం నుంచి కర్మని వాక్యంలోకి చేంజ్ చేసినప్పుడు 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. కర్మని వాక్యంలో తృతీయ విభక్తి ప్రత్యయం ఉండాలి, బడు అనేటువంటి పదం ఉండాలండి. ఇక్కడ చే, చేత ఇవన్నీ కూడా తృతీయ విభక్తి ప్రత్యయాలు. ఇక్కడ పెట్టబడింది, బడు అనేది వచ్చింది కదా, సో అందుకే ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని ఇలా అంటారు. కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని కోపు అంటారు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తృష్ణ పర్యాయ పదాలు గుర్తించండి. తృష్ణ అనే పదానికి పర్యాయ పదాలు ఆప్షన్ 2 వాంఛ, ఈప్సితం. తృష్ణ అంటే కోరిక అండి, దీనికి పర్యాయ పదాలు వాంఛ, ఈప్సితం. నెక్స్ట్ వన్, అనుకూలంగా లేని పరిస్థితిని గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అనుకూలంగా లేని పరిస్థితి గురించి చెప్పేటప్పుడు ఉపయోగించేటువంటి జాతీయం ఆప్షన్ 1 చుక్కెదురు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పరుష సరళాక్షరాలు లేని పదం. పరుషాలు అంటే కచట తపలు, కచట తపని పరుషాలు అంటారు. నెక్స్ట్ సరళాలు గజడ దబలు. ఇందులో ఈ 2 అక్షరాలు లేనిది యమున అండి. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో విద్యా లక్ష్యాల లక్షణం కానిది. విద్యా లక్ష్యాల లక్షణం కానిది ఆప్షన్ 4 కొలవదగని ప్రవర్తన పరివర్తనలు అనేది విద్యా లక్ష్యాల లక్ష్యం కాదు. ఇవి పూర్వ నిర్ణీతాలు విద్యార్థుల ప్రవర్తన రూపంలో చెప్పబడతాయి. ఇవి సామూహికంగా వర్ణించబడవు. నెక్స్ట్ వన్, వచన కవితలో ఉండేది. వచన కవితలో ఉండేది గమన వైవిధ్యం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భాష మానవుని ఒక సహజాతం అని చెప్పే వాదం. భాష అనేది మానవునికి ఒక సహజాతం అని చెప్పేది స్వతసిద్ధవాదం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రాథమిక స్థాయి వాచక భాషలో పాటించదగినవి. ప్రాథమిక స్థాయి వాచకాల భాషలో పాటించదగినవి ఆప్షన్ 1 విసంధి రూపాలు. నెక్స్ట్ వన్, లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఏవి. లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఆప్షన్ 2 పఠనం, లేఖనం. నెక్స్ట్ వన్, ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని ఇలా అంటారు. ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని సమవయస్కుల బోధన అంటాం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తన బోధన ఎటువంటి ఫలితాలనిచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయుడికి తోడ్పడేది. ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ మూల్యాంకనం.
నెక్స్ట్ వన్, విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం ఏది? విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండేటువంటి దృశ్య ఉపకరణం ఆప్షన్ 3 పప్పెట్రీ, తోలుబొమ్మలు. నెక్స్ట్ వన్, మాపనం లక్షణాల్లో ఒకటి ఆప్షన్ 1 పరిమాణాత్మకం. మాపనం అనేది పరిమాణాత్మకమైనది. నెక్స్ట్ మూల్యాంకనం అనేది గుణాత్మకమైనది. నెక్స్ట్ వన్, ధ్వని ఉచ్చారణలో గా అనే పదం. ఫ్రెండ్స్, గా అనేది అల్పాక్షరము. నెక్స్ట్ నాదము కంఠ్యము. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.